హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? రీసెంట్గా మనం చాలామంది ఎదుర్కొంటున్న కొంత ప్రాబ్లం అండి. ఏంటంటేనండి, అది మనకి వాల్యూ ఇవ్వట్లేదు అని బాధపడడం. వాల్యూ ఇవ్వట్లేదు, చులకనగా చూస్తున్నారు, తీసి పారేస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు చాలామంది బాధపడుతూ ఉంటామండి. అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. అవతల వ్యక్తి ఏమి పెద్ద వ్యక్తి అవ్వక్కర్లేదు, చోటా మోటా అయినా సరే మనం అందరం ఏదో ఒక సందర్భంలో బాధపడుతూ ఉంటాం అనమాట. వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. మనకున్న ప్రాబ్లమ్స్ మనకు చాలు, మన రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకునేటప్పటికే మనకు బుర్ర అంతా వాచిపోద్ది అనమాట. అలాంటిది ఇంకా ఎదుటి వ్యక్తి కూడా వచ్చి నువ్వు ఎలాగా, నువ్వు అలాగా, నీ వల్ల ఇది, నీ వల్ల అది అని చెప్పేసుకొని మన బుర్ర తినేస్తే మనకి ఏం చేయాలో అర్థం కాదండి. పైపెచ్చి మన అంతరాత్మ ఏమంటది మాటి మాటికి, నువ్వు తగ్గితేనే మంచిది, ఎప్పుడే అవసరం వస్తుందో తెలీదు, తగ్గు అని చెప్పేసి అంతరాత్మ అలాగా లోపల పీకుతుంటది అనమాట మనకి. సో అప్పుడు ఏం చేస్తాం మనం? అవతల వ్యక్తి ఎంత గేలి చేసినా, ఎంత హేళనగా చూసినా, ఎంత వాల్యూ లేకుండా మాట్లాడినా, సిగ్గు లేకుండా మనం నవ్వుకుంటూ ఉంటాం అనమాట. సో మనం ఎన్ని మాట్లాడినా పడుతూ ఉంటారని చెప్పేసి వాళ్ళు నోటికొచ్చినట్టు అనేది మాట్లాడుతూ ఉంటారనమాట. ఎంతవరకు వెళ్తుంది ఎక్స్టెంట్? మళ్ళీ హై పీక్స్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ముఖాలు చూసుకోలేంత చిరాకు వచ్చేంత విధంగా కూడా మాట్లాడుతూ ఉంటారనమాట. మన మొహం చూస్తేనే మనకు అసహ్యం వేస్తుంది అనమాట. సో అప్పుడు కూడా మన అంతరాత్మ ఏంటంటదండి, ఏమంటది? నువ్వు తగ్గాలి, తగ్గకపోతే అవ్వదు. అంతరాత్మే కాదండి, మన ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, ఎందుకు వచ్చిన గొడవ అని బుర్ర తినేస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు పట్టించుకోకుండా వదిలేయాలని చెప్పేస్తూ ఉంటారు. నిజమేనండి. మూడోసారి కనుక అలా చేశారంటే కనుక ఎవరైనా, మీరు ఖచ్చితంగా బాగా రెస్పాన్స్ అనేది ఇవ్వాలి వాళ్ళకి. ఎలా ఇవ్వాలండి? వాళ్ళతో ఫస్ట్ వన్ పాయింట్ ఏంటంటేనంటే, మాట్లాడడం మానేయండి. నిజంగా వాళ్ళతో మాట్లాడడం అనేది మానేయండి. మానేస్తే ప్రపంచం ఏమీ ఆగిపోదు, ప్రపంచం తలక్రిందులైపోదు మనకి. ఒక్క వ్యక్తి వల్ల ప్రపంచం ఏమీ ఆగిపోదండి. ప్రపంచం అనేది చాలా పెద్దది, విస్తారమైంది, ఓకేనా? సో మీరు లేకపోతే, మీరు మాట్లాడకపోతే వచ్చిన నష్టం ఇంత పిసర లేదు. వాళ్ళు అంతే, వాళ్ళకే అలాగే అనిపిస్తుంది. అవతల వ్యక్తి మాట్లాడుకోనంత మాత్రం ప్రపంచం ఏమి, భూమి తిరగడం ఆగిపోదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు మాట్లాడడం అనేది బంద్ చేసేయండి. సైలెన్స్ అనేది ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అండి. 100 మాటల కన్నా మౌనం అనేది చాలా పవర్ఫుల్ అనమాట. సో లొడ వాగకుండా ఆ వ్యక్తితో మాట్లాడడం అనేది స్టాప్ చేసేయండి. ఇప్పుడు సెకండ్ వన్, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలండి. దూరం పెట్టేయండి, నో ప్రాబ్లం. చెప్పాను కదా, ప్రపంచం ఏమీ చిన్నది కాదు, ఏమీ ఆగిపోదు, ఎవరికి వాళ్ళు ఉంటారు, ఓకే? నెక్స్ట్ డిస్టెన్స్ పెట్టేసిన తర్వాత థర్డ్ వన్ ఏంటండి? మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం మొదలుపెట్టండి. మీకంటూ ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టండి. మీ ఫ్యామిలీకి మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, మీ ఫ్యామిలీని చక్కగా చూసుకోండి. మీ పిల్లల్ని చూసుకోండి, మీ హస్బెండ్, మీ వైఫ్ అందరినీ చూసుకోండి. పేరెంట్స్ని అయితే ఎప్పుడు మర్చిపోకండి, ఓకే? వాళ్ళని అలా చూసుకోండి, ఓకే? అయ్యింది. ఎన్ని పాయింట్స్ అయ్యాయండి? ఫస్ట్ వన్ ఏం చెప్పాను నేను? సైలెన్స్ చెప్పాను. సెకండ్ వన్ ఏం చెప్పాను? డిస్టెన్స్ అని చెప్పాను. థర్డ్ వన్ ఏం చెప్పాను? మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి, ఇంపార్టెంట్ వన్ అనమాట. ఫోర్త్ వన్ ఏంటండి? ఇప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని వచ్చి మళ్ళీ కెలికిన, ఎందుకు అలాంటి వద్దు అని చెప్పినా నిర్ద్వందంగా తోసిపుచ్చేయండి, డిలీట్ చేసేయండి. వాళ్ళతో ఎవరైతే మీకు వాల్యూ ఇవ్వకుండా చులకనగా చూస్తున్నారో వాళ్ళ తాలూకు ఎటువంటి మెమరీస్ అనేవి కూడా బ్రెయిన్లో ఉంచుకోకండి. మీ బ్రెయిన్ని పీస్ఫుల్గా ఉంచుకోండి. మీ ఎఫర్ట్స్ అన్ని, మీ పవర్ని అంతటిని కూడా మంచి వాటి మీద, మీకు ఉపయోగపడే వాటి మీద ఫోకస్ చేయండి. మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ 4 అయిపోయింది. ఫిఫ్త్ వన్ ఏంటంటేనండి, లెసన్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి. మీరు లైఫ్ అందరికీ కూడా లెసన్స్ అనేది నేర్పిస్తుంది కదా.
నేర్పిస్తుందా? ఏమి నేర్పిస్తుంది? ఇలాంటి వ్యక్తుల గురించి మనకి తెలుస్తున్నాయి కదా! ఇవన్నీ గూడా ఏంటంటే మళ్ళీ మర్చిపోయి అదే తింగరి వేషాలు మనం ఎయకూడదనమాట. ఆ వ్యక్తొచ్చి మనకి ఎలాంటివి చూపిచ్చినా కూడా మనం పట్టించుకోకూడదనమాట. ఇంకా వదిలేయండి ఇంకంతే. ఒకటి డిలీట్ చేసి పారేసామన్నప్పుడు మళ్ళీ దాన్ని మనం ఇది చేయకూడదు. ఈ వచ్చిన లెసన్ అనేది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఆ లెసన్ వల్ల ఏంటంటే మీరు మళ్ళా పెయిన్ అనేది లైఫ్‌లో తీసుకోకూడదు. సరేనా? సిక్స్త్ వన్ ఏంటంటేనండి బౌండరీస్ పెట్టుకోండి. మీకు మీరు ఆ బౌండరీస్ అనేదేంటంటే హద్దులనమాట. ఆ హద్దులు దాటి వాళ్ళు రాడానికి ఎవరైనా సరే వాటెవర్ ఇట్ మే బి హద్దు అనేది ఉండాలండి ఖచ్చితంగా. దేనికైనా సరే ఒకళ్ళ తాలూకా ఫ్రీడమ్ వాళ్ళకి వాళ్ళని ఎంతవరకైతే అంతవరకే మనం టాలరేట్ చేయగలం. అంతకు మించి మనల్ని మన దీనిలోకి కలిపేసుకొని కలగాపులగంగా తిరిగేసి ఓహో! మళ్ళీ పిచ్చి తగువులు, పిచ్చి గొడవలు పడే కంటే బౌండరీస్ అనేవి పెట్టేయండి. ఆ బౌండరీస్ దాటడానికి కొంచెం సంకోచించే విధంగా మనం బౌండరీస్ పెట్టుకోవాలండి. అంతే అంతవరకే లిమిట్ అనేది పెట్టేసుకోవాలి. మనకి మనం పెట్టుకున్నా పర్లేదు. వాళ్ళకి అర్థమైపోద్ది ఆటోమేటిక్‌గా. అంతకు మించి ఎళ్ళకూడదురా బాబు అని. అంతే అలా వదిలేయడమే. అంతేగాని ఇంకెలాగా రోజుల తరబడి కూడా ఇలా ఇలాగా, ఇలా ఇలాగా దులిపేసుకుంటూ తిరక్కండి. ఇక నుంచైనా లైఫ్‌ని బాగా లీడ్ చేయండి. బాగా లవ్ చేయండి. మీ లైఫ్‌ని మీరు లవ్ చేయండి. మీకు నచ్చినట్టుగా మీరు చక్కగా గ్రోత్ మీద దృష్టి పెట్టండి. మీ దృష్టంతా కూడా మీరు ఎలా గ్రో అవుతున్నారు, మీ ఫ్యామిలీకి ఎటువంటి విధంగా ఉపయోగపడాలి, మీ వల్ల నలుగురికి సహాయం చేసే తత్వం ఉంటే గనక ఖచ్చితంగా మీరు ఆ పని కూడా చేయండి. హ్మ్. లైఫ్‌ని లీడ్ చేసుకోండి. ఇలాంటి కొంతమంది వ్యక్తుల వల్ల మీ బుర్రనది పాడు చేసుకొని ఇది చేయకండి. అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి అదేని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.